నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు తెలుగుదేశం జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటన. మంగళగిరి సభలో విడుదల చేయనున్న చంద్రబాబు పవన్. పట్టణ స్థానిక సంస్థల బ్యాంకులకే ఆర్థిక సంఘం నిధుల జమ. వైకాపా సర్కార్కు కేంద్రం జలక్. కన్నుపడిన భూముల్ని కారు చౌకగా కొట్టేయడంలో నేర్పరి. టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి ఆయనే సూత్రధారి. తిరుపతిలో ముగ్గురు వైకాపా నేతలు చెప్పిందే వేదం. లేదంటే నెల తిరగకుండానే అధికారులకు బదిలీ బహుమానం. స్పామ్ కాల్స్, మెసేజ్ల మోసాలకు పరిష్కార మార్గం. చక్షు పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్న కేంద్రం. వెనుకబడిన వర్గాల సమగ్రాభివృద్ధి, పూర్తిస్థాయి సామాజిక న్యాయమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా నేడు బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నాయి. మంగళగిరిలో నిర్వహించే జైహో బీసీ వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఆవిష్కరించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ రూపొందించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు, కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు, సబ్ ప్లాన్ నిధులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలకు ఆ పార్టీ అధిక ప్రాధాన్యం కల్పిస్తూ వచ్చింది. బీసీల రాజకీయ ఎదుగుదల కోసం తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు స్థానిక సంస్థల్లో వారికి తొలిసారిగా 20% రిజర్వేషన్ కల్పించారు. అనంతరం చంద్రబాబు బీసీల రిజర్వేషన్ను 34% వరకు పెంచారు. తెదేపా పాలనలో బీసీలకు ఆర్థిక చేయూత అందించేందుకు 4,20,000 మందికి ఆదరణ పథకం కింద పనిముట్లు పంపిణీ చేశారు. సంక్షేమానికి తోడుగా ఉప ప్రణాళిక కింద 36,000 కోట్లకు పైగా వివిధ పథకాలకు ఖర్చు చేశారు. బీసీలకు అనేక పథకాలు అందించి ఆర్థికంగా చేయూతనిచ్చారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలకు దగా చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో బీసీలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు తెలుగుదేశం జనవరి 4 నుంచి జేహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బీసీ వర్గాలకు చెందిన వారితో దాదాపు 850కు పైగా సభలు, సమావేశాలు నిర్వహించింది. 54 బీసీ కులాలతో సాధికార కమిటీలు ఏర్పాటు చేసి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కల్పించాల్సిన అవకాశాలపై ముసాయిదా సిద్ధం చేసింది. అనంతరం 19 మంది తెలుగుదేశం, జనసేన నేతలతో కమిటీ ఏర్పాటు చేసి డిక్లరేషన్ రూపొందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మంగళగిరిలోని నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన జేహో బీసీ సభలో నేడు డిక్లరేషన్ని ప్రకటించనున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక బీసీల రిజర్వేషన్ను 24% తగ్గించి 16,800 మందిని పదవుల నుంచి దూరం చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. కార్పొరేషన్లకు రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని నేతలు స్పష్టం చేశారు. బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరూ చెప్పుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. వైసీపీ పార్టీకి గాని, జగన్మోహన్ రెడ్డికి గాని బలహీన వర్గాల మీద కక్షగట్టి పనిచేస్తున్నారు. ఎందుకంటే బలహీన వర్గాలకి మనం ఏం చేసినా సరే తెలుగుదేశం పార్టీతో ఉంటారని చెప్పి ఈ 5 సంవత్సరాలు బలహీన వర్గాల మీద ఉక్కుపాదం మోపి అణసివేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. సీట్ల గురించి, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి లేదు. పదవులు ఎవరికి కావాలి? అధికారాన్ని ఇవ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. ఈ రాష్ట్రంలో వైసీపీలో ఉన్న బలహీన వర్గాలకి అధికారం ఉందా? స్వేచ్ఛ ఉందా? 5 రెడ్లకి రాష్ట్రాన్ని పనిచేసి బలహీన వర్గాలకి మంత్రులు ఇచ్చాం, కార్పొరేషన్లు ఇచ్చాం. కథలు చెప్తే దేనికి ఉపయోగం? ఇవాళ దగాపడినటువంటి బలహీన వర్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి, సాధికార కమిటీలను ఏర్పాటు చేసి, గ్రామ స్థాయి వరకు కమిటీలని పర్యటనలు చేపించి, మండల స్థాయి సమావేశాలు, జిల్లా స్థాయి సమావేశాలు, చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో వచ్చినటువంటి అర్జీలు, సాధికార కమిటీలు గ్రామాల్లో తిరిగినటువంటి అర్జీలు, లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా వచ్చినటువంటి డిమాండ్లు, నాయకులకు వచ్చినటువంటి డిమాండ్లు అన్ని కూడా క్రోడీకరించి ఈ రోజున ఒక మంచి డిక్లరేషన్ ని తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి రాబోయే ఎన్నికల వరకు రాష్ట్ర బీసీ విభాగం, అదేవిధంగా సాధికార కమిటీలు క్లస్టర్ లెవెల్లో గ్రామాన పర్యటించి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి ఏదైతే డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ సాగి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు అండగా ఉండే విధంగా కార్యక్రమమే ఈ డిక్లరేషన్.
అనంతపురం జిల్లా రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి సొంత మండలంలోనే తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముఖ్య అనుచరులైన ముల్లంగి సోదరులు తెలుగుదేశంలో చేరారు. బొమ్మనహాల్ మండలంలోని ఎల్బీనగర్ గ్రామానికి చెందిన ముల్లంగి నారాయణస్వామి, భాస్కర్ నాయుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసుల ఆధ్వర్యంలో పెనుగొండలో జరిగిన రా కదిలిరా సభలో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. కండువా వేసి ముల్లంగి సోదరులను అధినేత పార్టీలోకి ఆహ్వానించారు. తమకు ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పి వైకాపా అధిష్టానం మాట తప్పిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరామని ముల్లంగి సోదరులు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వానికి కేంద్రం జలక్కిచ్చింది. ఆర్థిక సంఘం నిధులను సొంత అవసరాలకు ఇష్టానుసారం మళ్లించడానికి వీల్లేకుండా చెక్ పెట్టింది. స్థానిక సంస్థలకు ఇచ్చే ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకుండా పట్టణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకే నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకుంటోంది. పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోకుండా కేంద్రం చెక్ పెట్టింది. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించింది. వాటిలో నిధులు జమ చేసి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్కు మ్యాపింగ్ చేయిస్తోంది. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు లోబడి చేయించే పనులకు బ్యాంకు ఖాతాల్లోని నిధుల్ని ఇకపై పట్టణ స్థానిక సంస్థలే నేరుగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని CFMSకి బిల్లులు అప్లోడ్ చేయడం, ఎప్పుడు నిధులిస్తే అప్పుడే పట్టణ స్థానిక సంస్థలు తీసుకోవడం వంటి నిరంకుశ విధానానికి చెల్లుచీటీ పాడుతోంది. రాష్ట్రంలోని పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఏటా దాదాపు 1000 కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తోంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటోంది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ నియంత్రణలోని పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోనే ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఖాతాల్లో నిధులున్నట్లు ఆన్లైన్లో కనిపిస్తున్నా పూర్తి చేసిన పనులకు ఆర్థిక శాఖ నిధులు వెంటనే విడుదల చేయదు. నిధులు అందుబాటులో ఉన్నప్పుడే స్థానిక సంస్థలకు విధులిస్తోంది. దీంతో ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి ఎప్పుడూ 150 కోట్ల నుంచి 200 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి. చాలా చోట్ల పనులకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పంచాయతీలకు ఇస్తున్న ఆర్థిక సంఘం నిధుల్ని విద్యుత్ ఛార్జీల బకాయిలకు మళ్లించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి వాటిలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని కట్టడి చేసింది. పంచాయతీల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటికే నిధులు జమయ్యేలా చర్యలు తీసుకుంది. 2023-24లో విడుదలైన నిధులు ఈ ఖాతాలకే జమయ్యాయి. ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల్లోనూ అదే విధానం అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేర్లతో తెరిపించిన బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం 530 కోట్ల ఆర్థిక సంఘం నిధుల్ని 2 రోజుల క్రితం జమ చేసింది. ఇవి 2022-23లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులే. తాజా చర్యలతో ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండదు. బ్యాంకు ఖాతాల్ని PFMS పోర్టల్కు మ్యాపింగ్ చేయడంతో పనుల నిర్వహణ, నిధుల వ్యయంపై కేంద్ర ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షించనుంది. 2 ఏళ్ల క్రితమే కేంద్రం ఇలాంటి చర్యలు తీసుకునుంటే ఆర్థిక సంఘం నిధులతో పట్టణ స్థానిక సంస్థల్లో అనేక అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉండేదన్న వాదన వినిపిస్తోంది. తిరుపతి ఏడుకొండలవాడు కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రపంచానికి తెలుసు. కానీ అలాంటి ప్రాముఖ్యత గల చోటు జగన్ పాలనలో 3 జగజ్జంత్రీల పాలిత ప్రాంతంగా మారిపోయింది. వైకాపాలో నెంబర్ 2గా చలామణి అయ్యే ఓ నేత, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలకు చెందిన 2 ప్రజాప్రతినిధులు, వీరి ముగ్గురిదే తిరుపతిలో రాజ్యం. IAS, IPS నుంచి కింద స్థాయి అధికారుల వరకు ఎవరైనా సరే వారి మాటలకు, అక్రమాలకు జై కొట్టాలంతే. కెరీర్ సర్వనాశనమయ్యే ముప్పు, కేసులు నమోదయ్యే ప్రమాదమున్నా భరించాలే తప్ప కిక్కురు మనకూడదు. ఇదే అక్కడి అనధికార రాజ్యాంగం. అప్పుడే వారి పోస్టింగ్ పదిలం. నిక్కచ్చిగా, నిజాయితీగా ఉంటామంటే బాధ్యతలు చేపట్టి నెల రోజులైనా తిరగకుండానే తిప్పి పంపించేస్తారు. SP మల్లికా గర్గ్ బదిలీ వ్యవహారమే ఇందుకు తాజా ఉదాహరణ. తిరుపతి జిల్లాలో ఏ అధికారైనా పోస్టింగు పొందాలంటే వారు వైకాపాకు, అంతకు మించి అధికార పార్టీకి చెందిన 3 జగజ్జంత్రీలకు వీర విధేయులై ఉండాల్సిందే. బాధ్యతలు చేపట్టిన వెంటనే వారి ఇళ్లకు వెళ్లి దర్శించుకోవాలి. పుష్పగుచ్చాలు ఇచ్చి దుశ్శాలువాలతో సత్కరించుకోవాలి. వారి అక్రమాలకు సహకరిస్తూ అవసరమైతే బలయ్యేందుకు సిద్ధంగా ఉండాలి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా వ్యవహరించిన IAS అధికారి గిరీషా నుంచి ఆయన అధికారిక ERO లాగిన్,
పాస్వర్డ్లు లాగేసుకున్నారు. వాటి ద్వారా అబ్సెంటీ ఓటర్లకు సంబంధించిన 30,000కు పైగా ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయించారు. ఈ వ్యవహారంలో గిరీష సస్పెండ్ అయ్యారు. మరికొందరు రెవెన్యూ, పోలీసు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. సూత్రధారులైన ఆ 3 నేతలు మాత్రం దర్జాగా ఉన్నారు. అధికారుల జీవితాలు ఏమైపోయినా వారికి అనవసరం. తలూపుతూ అక్రమాలకు సహకరిస్తే చాలు, పనయ్యాక కరివేపాకులా పక్కన పడేస్తారు. ఐఏఎస్ అధికారి లక్ష్మీశ గత నెలలో తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే స్థానిక వైకాపా ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. రాబోయే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా సదరు ప్రజా ప్రతినిధి కుమారుడే పోటీ చేయనున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలు, నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల తయారీ, వాటితో దొంగ ఓట్లు వేయించిన వ్యవహారంలో ఈ ప్రజా ప్రతినిధి ఆయన కుమారుడి పాత్ర ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ లక్ష్మీశ తానే స్వయంగా ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్లి మరీ కలిశారు. ఏదైనా జిల్లాకు కొత్త కలెక్టర్ వస్తే ఎమ్మెల్యేలే వెళ్లి వారిని కలుస్తుంటారు. ఎమ్మెల్యేల ఇంటికి జిల్లా కలెక్టరు వెళ్లి కలవడం సంప్రదాయాలకు విరుద్ధం. అలాంటిది సార్వత్రిక ఎన్నికల వేళ జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతల్లో ఉన్న లక్ష్మీశ ఈ ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. కాబట్టే ఆయన ఆ పోస్టులో ఇంకా కొనసాగుతున్నారు. అదే జిల్లా ఎస్పీగా నియమితురాలైన మల్లికా గార్గ్ విధుల్లో చేరాక ఏ నాయకుణ్ణి కలవలేదు. అందుకే బాధ్యతలు చేపట్టిన 20 రోజుల్లోనే ఆమెను సాగనంపేశారు. మల్లికా గార్గ్ కన్నా ముందు తిరుపతి ఎస్పీగా పి. పరమేశ్వరరెడ్డి దాదాపు 2 ఏళ్ల పాటు పనిచేశారు. వైకాపాకు అనుకూలంగా వారి అరాచకాలకు కొమ్ము కాసి ప్రతిపక్షాల్ని అణచివేసే అధికారిగా గుర్తింపు పొందిన ఆయన జగజ్జంత్రీలు చెప్పిందల్లా చేసి మితిమీరిన స్వామి భక్తి చాటుకున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు ప్రకాశం జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. జగజ్జంత్రీల్లో ఒకరైన చంద్రగిరి నియోజకవర్గ నేత రాబోయే ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో తమకు వీర విధేయుడిగా ఉంటూ అన్ని విధాలా కొమ్ము కాసిన పరమేశ్వరరెడ్డిని ప్రకాశం ఎస్పీగా నియమింపజేసుకున్నారు. గతేడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. నిరక్షరాస్యులు పట్టభద్రులమంటూ దొంగ ఓట్లు వేశారు. ఆ సమయంలో పరమేశ్వరరెడ్డే ఎస్పీగా ఉన్నా వాటిని నిలువరించలేదు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఓట్ల తొలగింపు కోసం నకిలీ ఫామ్ 7 దరఖాస్తులు చేసిన వారిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 10 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నిందితులందరూ వైకాపా వారే. కానీ వారిలో ఒక్కరంటే ఒక్కరిని ఆయన అరెస్టు చేయలేదు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలపై నమోదైన కేసుల్ని నీరుగార్చేశారు. ఇలా అడుగడుగునా అక్రమాలకు కొమ్ము కాసిన పరమేశ్వరరెడ్డికి కీలక పోస్టు కట్టబెట్టారు. ఆయన కన్నా ముందు ఎస్పీగా పనిచేసిన చింతం వెంకటప్పరనాయుడు వారు చెప్పినట్లు నడుచుకోవట్లేదంటూ అక్కడ్నుంచి కొన్ని నెలల్లోనే సాగనంపేశారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఎన్నికల అక్రమాలకు తిరుపతి కేంద్ర బిందువుగా మారింది. అధికార పార్టీ జగజ్జంత్రీలో దీన్ని ఎన్నికల అక్రమాలకు అడ్డగా మార్చేశారు. లోక్సభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, టౌన్ బ్యాంకు ఎన్నికలు ఇలా ప్రతి సందర్భంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇంతటి తీవ్ర సమస్యాత్మక ప్రాంతంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా అక్రమాలకు ఆస్కారం లేకుండా జరగాలంటే నిక్కచ్చిగా, నిజాయితీగా, సమర్థంగా పనిచేసే అధికారుల్ని నియమించాలి. కానీ 3 నేతలు చెప్పినట్లుగానే ఇప్పటికీ పోస్టింగులు, బదిలీలు జరుగుతున్నాయి. వారికి వీర విధేయులుగా పనిచేసే అధికారుల్ని తెచ్చిపెట్టుకుంటూ మాట వినరనుకునే వారిని పంపించేస్తున్నారు. ఇలా అయితే నిష్పక్షపాత ఎన్నికలు ఎలా సాధ్యమవుతాయి? ఎన్నికల సంఘం వీటిపై ఎందుకు దృష్టి సారించడం లేదు? ఈ 3 నేతల్ని ఎందుకు కట్టడి చేయట్లేదు? ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకు ఆస్కారమివ్వడం కాదా అనే ప్రశ్నలు ప్రజాస్వామ్యవాదుల నుంచి వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేక చాలా మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలిపోతున్నా పట్టించుకోలేదు. క్రమం తప్పకుండా ప్రోత్సాహకాలంటూ పారిశ్రామికవేత్తలను నమ్మించి మోసగించారు. కనీసం రాయితీలు ఇవ్వకుండా పరిశ్రమలను దివాలా తీసే స్థితికి నెట్టారు. సాగర తీరంలో ఐటీలో వెలుగులు నింపుతామంటూ చెట్టు ఎక్కించి హామీలను జగన్ గాలికొదిలేశారు. గతేడాది పెట్టుబడిదారుల సదస్సులో ఏకంగా 13.12 లక్షల కోట్లకు ఎంఓయూలు జరిగాయంటూ బడాయికి పోయారు. కానీ వాటిలో కనీసం 1% ఆచరణలోకి తేలేదు. 5 ఏళ్లుగా పరిశ్రమలు, ఐటీని పక్కన పెట్టేసి ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ నేడు విజన్ విశాఖ పేరుతో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం ఒప్పందం చేసుకునే ప్రతి రూపాయి, ప్రజలకు చెప్పే ప్రతి లెక్క రాష్ట్రంలో పెట్టుబడుల రూపంలో కార్యరూపం దాలిస్తేనే చెబుతాం తప్ప కేవలం గణాంకాలకు, గొప్పలకు పెట్టుబడుల సదస్సును వినియోగించుకోమంటూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గతేడాది మార్చి 3, 4 తేదీల్లో జరిగిన పెట్టుబడుల సదస్సులో చెప్పిన ఈ మాటలకు తర్వాత వచ్చిన పరిశ్రమలకు పొంతనే లేదు. 18 రంగాలు, 386 ఎంఓయూలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాల కల్పన అంటూ జగన్ సర్కార్ గొప్పలు చెప్పింది. వీటిలో పర్యాటక శాఖలో అత్యధికంగా 117, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు 99, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లో 86 ఒప్పందాలు జరిగాయంది. క్షేత్రస్థాయిలో 3058 కోట్ల విలువైన 0.23% ఒప్పందాలే వాస్తవ రూపం దాల్చాయి. పర్యాటక శాఖకు 22,000 కోట్లకు పైగా పెట్టుబడులని ఢంకా మోగించారు. విశాఖలో 2 ప్రాజెక్టులకు అవి ఆపసోపాలతో అడుగులు పడ్డాయి. భీమిలి వద్ద అన్నవరం పరిధిలో ఒబేరాయ్ హోటల్కు శంకుస్థాపన చేశారు. మరో హోటల్కు భీమిలి పరిధిలోనే భూకేటాయింపులు జరిగాయి. సదస్సు తర్వాత ఐటీలో మార్పులేమీ రాలేదు. ఇన్ఫోసిస్ కంపెనీ వర్క్ ఫ్రం హోం నుంచి ఉద్యోగుల్ని కార్యాలయాలకు తీసుకొచ్చేందుకు 1000 మంది సామర్థ్యంతో ఒక శాఖను ఐటీ హిల్స్ లో ప్రారంభించింది. కనీసం దానికి భవనం కేటాయించని ప్రభుత్వం ఇదంతా తన గొప్పే అన్నట్లు ఖాతాలో వేసేసుకుంది. లోపు తమిళనాడు ఎకానమీ $1 ట్రిలియన్ తీసుకెళ్లాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది జనవరి 9న 6.64 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 26 లక్షల ఉద్యోగాల కల్పనకు 631 ఎంఓయూలు చేసుకున్నారు. పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికల అమలుకు వారం క్రితం తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. విశాఖ సదస్సులో జరిగిన ఎంఓయూలు కార్యరూపం దాల్చేలా ప్రతివారం ఉన్నత స్థాయి కమిటీతో సమీక్షిస్తామన్న ప్రభుత్వం దాన్ని కంటితుడుపుగా మార్చేశారు. అందుకే కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు తెలుసుకుని అవి అనుకూలంగా ఉన్నాయనుకుంటేనే ఎవరైనా పెట్టుబడులు పెడతారు. విచిత్రంగా విశాఖలో సమ్మిట్ సమయానికి ఏపీ పారిశ్రామిక విధానం ప్రకటించకుండానే పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చేశాయని చెప్పారు. ప్రభుత్వం వారికి ఏం హామీలిచ్చింది, ఎలాంటి రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించిందో ఎవ్వరికీ తెలీదు. సూక్ష్మ, చిన్న పరిశ్రమల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలు తమ మార్జిన్ మనీతో పాటు బ్యాంకు రుణాలు తెచ్చి పరిశ్రమలు పెడతారు. 6 నెలల వ్యవధిలోనే ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు విడుదల చేయగలిగితేనే రుణాలకు సంబంధించి ఈఎంఐల భారం తగ్గిపోతుంది. 3 ఏళ్లుగా ఆటోనగర్ ప్రోత్సాహకాలు 7 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో చిన్న పారిశ్రామికవేత్తలు అప్పులతో కుదేలైపోయారు. ఇప్పుడు ప్రోత్సాహకాలు ఇచ్చినా అప్పులకే చాలవు. విశాఖ ఆటోనగర్లో 3,400 వరకు పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ, అనకాపల్లి పరిధిలో ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రోత్సాహకాలు, రీస్టార్ట్ కింద సుమారు 20 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఆటోనగర్లో అపెరల్ పార్కు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. అక్కడ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు లేవు. నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చూస్తే బాగుంటుందని పారిశ్రామికవేత్తలు విన్నవిస్తున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్ వస్తున్న వేళ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా భవితా పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుట్టడం ముక్కున వేలేసుకునేలా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖలో వెలవెలబోతోంది. ఐటీ రంగానికి రాయితీలు, ప్రోత్సాహకాలు కరువయ్యాయి. సుమారు 100 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. మొదటి విడతగా 25 కోట్లు విడుదల చేయడానికి ఎన్నికల కోడ్ అని, సమ్మిట్ తర్వాత చెల్లిస్తామని ఐటీ మంత్రి అమర్నాథ్ కాకమ్మ కథలు చెప్పారు. దీనిపై కొన్ని కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 8 వారాల్లో చెల్లించారని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. చంద్రబాబు హయాంలో డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు పాలసీ ఉండేది. భవనాల్ని సగం అద్దెకే ఇవ్వడంతో పాటు ఇంటర్నెట్, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించేవారు. వైకాపా అధికారంలోకి రాగానే ఈ పాలసీని ఎత్తేయడంతో చిన్న, మధ్య తరహా కంపెనీలు దాదాపు 100 వరకు మూతపడిపోయాయి. స్టార్టప్ విలేజీ 3 ఏళ్లు ఖాళీగా పెట్టి ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కోవిడ్ సమయంలో కంపెనీలకు విద్యుత్ ఎండీ ఛార్జీ, ప్రాపర్టీ ఛార్జీలు రద్దు చేస్తామని స్వయానా సీఎం ప్రకటించినా ఇంతవరకు అమలు కాలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు నాయకులు భూ కబ్జాలు చేస్తుంటారు. ఆ నాయకుడు అలా కాదు, పనిగట్టుకుని భూముల క్రయ విక్రయాలు జరిపిస్తుంటారు. తన అనుచరులతో తక్కువ ధరకు భూములు కొనిపించడం, ఆ తర్వాత వాటినే ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనేలా చేయడం, తన చేతికి మట్టంటకుండా దిగమింగడం ఆయన స్టైల్. టీడీఆర్ బాండ్లు అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొట్టే కొత్త విధానానికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్. రేషన్ బియ్యం రవాణా, పెట్రోల్ బంకుల వద్ద వసూళ్లు, టానాల్లో సెటిల్మెంట్లు, ఇలా అవినీతి అరాచకాల్లో అందరంత ఎత్తుకు ఎదిగి పెద్ద పదవే దక్కించుకున్నారు. రాష్ట్రంలోని ఒక కీలక పట్టణాన్నే వణికిస్తున్నారు.
అది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రాంతం. చక్కెర పరిశ్రమకు పెట్టింది పేరు. 2019కు చాలా ముందే అక్కడ అడుగుపెట్టారాయన. డబ్బులు ఎప్పుడిస్తావంటూ అప్పుల వాళ్లు ఆయన వెంట పడేవారు. వాహనానికి డీజిల్ కావాలన్నా ఇతర నాయకులు సాయం చెయ్యాల్సిన దీన స్థితి. అలాంటి వ్యక్తి 5 ఏళ్లు తిరిగేసరికి కోట్లు కూడబెట్టారు. రహదారుల విస్తరణ కోసం మున్సిపాలిటీలు ఎవరినుంచైనా స్థలాలు సేకరిస్తే ఆ విలువకు ప్రతిగా టీడీఆర్ బాండ్లు జారీ చేస్తాయి. స్థలాల్ని మాస్టర్ ప్లాన్ విస్తరణకు సేకరిస్తే 1:4 నిష్పత్తిలో, కమ్యూనిటీ అవసరాల కోసమైతే 1:2 నిష్పత్తిలో బాండ్లు జారీ చెయ్యాలనే ఆదేశాలు ఉన్నాయి. ఇవే ఆ అవినీతి మాంత్రికుడి అక్రమార్జనకు ఉపాయంగా మారాయి. ఆ పట్టణంలో అవసరం లేకున్నా మున్సిపాలిటీతో ఎక్కడెక్కడో స్థలాలు సేకరింపజేశారు. మొదట కొన్ని చోట్ల తన బినామీలతో స్థలాలు కొనిపించారు. రిజిస్ట్రేషన్ కాకముందే అడ్వాన్సులు ఇచ్చి ఒప్పందాలు చేయించుకున్నారు. బినామీలు కొన్న భూముల పేరిట టీడీఆర్ బాండ్లు జారీ చేయించారు. వాటికి ధర నిర్ణయించడంలోనూ వేలు పెట్టి 100 కోట్లు ఆర్జించారు. ఆ టీడీఆర్ బాండ్లను విశాఖలోని ఓ ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి ప్రజా ప్రతినిధికి అమ్మించారు. ఈ లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉండి కోట్లలో కమిషన్ పుచ్చుకున్నారు. ఆ మాంత్రికుడి పట్టణంలో 2012 నుంచి 2019 మధ్య కేవలం 6,400 గజాల స్థల సేకరణకు సంబంధించిన టీడీఆర్ బాండ్లే జారీ అయ్యాయి. 2019 నుంచి 2022 మధ్య ఏకంగా 1,43,000 గజాల భూమిని సేకరించి బాండ్లు జారీ చేశారు. అంటే ఏ రేంజ్లో టీడీఆర్ బాండ్లు వాడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ కొత్త రకం అవినీతి మార్గాలు కనిపెట్టారు. బాండ్ల జారీ ప్రక్రియలో వ్యవసాయ భూముల్ని గజాల్లో లెక్క కట్టకూడదు, కానీ గజాల రూపంలో లెక్కగట్టారు. పరిహారం చెల్లించే క్రమంలోనూ స్థలాలు సేకరించిన ప్రాంతంలో కాకుండా ఎక్కడో దూరంలో ఉన్న భూముల ధరల్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. గజం 8,000 నుంచి 9,000 ధర ఉన్న చోట ఏకంగా గజం 23,700 వరకు ధర నిర్ణయించారు. గజం 4,000 ఉన్న చోట 13,000 వరకు ధర లెక్కగట్టారు. ఇలా అడ్డగోలు ధరలతో ప్రభుత్వ ఖజానాకు 850 కోట్ల రూపాయల మేర గండికొట్టారు. అందరినీ ఎర్రిపప్పల్ని చేసిన విషయం వెలుగు చూడడంతో టీడీఆర్ బాండ్ల వినియోగాన్ని ప్రభుత్వం నిలిపేసింది. అధికారుల్ని సస్పెండ్ చేసింది. కానీ అసలు సూత్రధారిని వదిలేసింది. ఏసీబీ సైతం కుట్రలో వ్యూహకర్తను పట్టించుకోలేదు. ఈ కుంభకోణంతో పెద్దలకు ఆ మాంత్రికుడు ఎంత సమర్పించుకున్నారో, ఎలా సంతృప్తి పరిచారో తెలియదు గాని ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆయనకు పెద్ద పదవే దక్కింది. సాధారణంగా పట్టణాల్లో టౌన్ ప్లానింగ్ లోపాలు అడ్డుపెట్టుకుని వసూళ్లు సాగించే అక్రమార్కులు ఉంటారు. కానీ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని అడ్డుపెట్టుకుని దందాలు చేసుకోవడం ఆ నేత స్టైల్. ఆయన ఇలాకాలో ప్రతిదానికి ఓ రేటుంటుంది. ఆ నాయకుడు అంటేనే పట్టణ ప్రణాళికా విభాగంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులిస్తారు. ఆయన్ను ప్రసన్నం చేసుకోకపోతే ఇంటి నిర్మాణానికి అనుమతిపై ఆశలు వదులుకోవాల్సిందే. అన్ని సవ్యంగా ఉండి 150 గజాల విస్తీర్ణం దాటిన ఇంటి నిర్మాణానికి 3 లక్షలకు పైగా ముట్టజెప్పాల్సిందే. అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కట్టుకోవాలంటే 2 లక్షలు సమర్పించుకోవాలి. ఆ పట్టణంలో ఇటీవల కొత్తగా ఓ అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. దానిపై ముచ్చటపడిన మాంత్రికుడు అందులో ఓ ఫ్లోర్ అంతా కావాలని పట్టుబట్టారు. అంత ఇచ్చుకోలేమని యజమాని ప్రాధేయపడ్డారు. చివరకు ఒక ఫ్లాట్తో సరిపెట్టుకున్నారు. దాని విలువ తక్కువేమీ కాదు, దాదాపు ₹1 కోటి పైనే. జగనన్న ఇళ్ల స్థలాల మాటున కూడా అవినీతి విశ్వరూపం చూపించిన ఘటికుడాయన. అత్తిలి, ఇరగవరం మండలాలతో పాటు మరికొన్ని చోట్ల జగనన్న ఇళ్ల స్థలాల కోసమని రైతుల నుంచి ప్రభుత్వం 336 ఎకరాలు కొనుగోలు చేసింది. ఆ నేత అనుచరులు అనుకూలంగా ఉండే కొందరు రైతుల భూముల్ని ఇందుకు ఎంపిక చేసుకున్నారు. వాస్తవ ధర కంటే దాదాపు 1.5 రెట్లు ఎక్కువగా ప్రభుత్వంతో కొనిపించి కోట్ల రూపాయలు దిగమింగారు. ఇక లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చే సమయంలో ప్రభుత్వం కొంత మొత్తంలో రైతులకు చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం చెల్లించే ధర కన్నా ఇక్కడి ధరలు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం చెల్లించగా మిగిలిన డబ్బును లబ్ధిదారులే భరించాల్సి ఉంటుందని తప్పుడు ప్రచారం చేశారు. అలా 16 గ్రామాల్లో లబ్ధిదారుల్ని నమ్మించి ఒక్కొక్కరితో 30,000 రూపాయల్ని రైతుల ఖాతాల్లో జమ చేయించారు. తరువాత రైతుల ఖాతాల్లోని అదనపు సొమ్మును స్వాహా చేశారు.
పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల నుంచి వసూళ్లు చేసుకుంటున్నారు. సోదాలు చేయిస్తానంటూ భయపెట్టి ఈ దందాకు తెగబడుతున్నారు. పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు, సెటిల్మెంట్లకైతే లెక్కే లేదు. ఠాణాల్లో పంచాయతీలన్నింట్లో ఆ నేతకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తిదే ఆధిపత్యం. కేసు పెట్టాలన్నా, ఉపసంహరించాలన్నా ఆయన కనుసైగ చెయ్యాల్సిందే. ఓ పోలీసు అధికారి ఈ నేతకు జేబు మనిషిగా మారాడనే ఆరోపణలు ఉన్నాయి. అయ్యగారికి ఎదురు తిరిగినా, ఆయనకు గిట్టని పనిచేసినా, వ్యతిరేకంగా మాట్లాడినా ఆ అధికారితో అడ్డమైన కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తారు. అప్పటికీ వినకపోతే ఆయన చేతిలో ఉన్న కిరాయి మూకలతో దాడులు చేయిస్తారు. కొన్ని నెలల క్రితం పవన్ వారాహి యాత్ర సభ విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేని ఆ నేత కిరాయి మూకలతో జనసేన కార్యకర్తలపై దాడి చేయించారు. ద్విచక్ర వాహనాలపై వెడుతున్న వారిపై బ్లేడ్ బ్యాచ్ దాడులకు తెగబడింది. ఇటీవల నిర్వహించిన వైకాపా సామాజిక బస్సు యాత్రలో జనాలు సభ నుంచి వెళ్లిపోతున్న దృశ్యాల్ని చిత్రీకరించిన మీడియా ప్రతినిధిపైన ఆ నేత అనుచరులు ప్రతాపం చూపించారు. మీడియా ప్రతినిధి సెల్ ఫోన్లు లాక్కొని వీడియోలు తొలగించారు. గంటపాటు ఓ గదిలో ఉంచి తీవ్రంగా దుర్భాషలాడారు. గత 12 ఏళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ప్రపంచంలోని మొత్తం ఆన్లైన్ చెల్లింపుల్లో దాదాపు సగం మన దేశంలోనే జరుగుతున్నాయని తెలిపారు. ముంబైలోని ఆర్బీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన డిజిటల్ చెల్లింపుల అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 162 కోట్ల రిటైల్ ఆన్లైన్ పేమెంట్స్ జరగ్గా